పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని నామంలో ఈ ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ ఈ చర్చ్ ద క్రాస్ రోడ్ సిరీస్లో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, సంఘంను మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా సంఘంలో పాలి భాగస్తులుగా ఉంచి మీ కొరకు సిద్ధపరచడానికి మాకు అనేకమైన వర్చ్యూస్ని మీ గ్రంథంలో నేర్చుకొనుటకు వ్రాయించి ఉంచారు. ఈ ఉదయకాలమందు తెస్సలోనికైలకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక ద్వారా మాతో మీరు ఏం మాట్లాడనై ఉన్నారో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, I would like to welcome you in the mighty name of our Lord and Savior Jesus Christ to the morning meditation. తెస్సలోనికైలకు రాసిన పత్రిక యొక్క ఇంట్రడక్షన్ని మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం, ధ్యానం చేసాం. ఈరోజు మొదటి అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము. ఇందులో క్రిస్టియన్ వాల్యూస్ని గురించి లేదంటే క్రిస్టియన్ వర్చ్యూస్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభునందు లేదు అంటే దేవుని యందు ఉన్న వారికి కృపా సమాధానం ఎల్లప్పుడూ కూడా కలుగుతుంది. ఈ లెటర్ని అపోస్తలుడు పౌలు సిల్వానుతోనూ తిమోతితోనూ కలిపి రాస్తున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు అపోస్తలుడు పౌలు ఈ తెస్సలోనిక సంఘమునకు వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ సుమారుగా 3 వారాల పాటు ఉన్నాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే 3 Sabbath days వారితో కూడా సమాజ మందిరంలో ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. లెట్ us see 17:1 నుంచి చూద్దాం. వారు అంఫిపొలి, అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అనగా సుమారుగా 3 వారాల పాటు ఇక్కడ తెస్సలోనిక సంఘంలో ఉన్నాడు. మేబీ a few days more, అంతకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేదు. ఈ పత్రికను కొరింథీకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే తెస్సలోనికైలో ఉన్న జెలస్ జ్యూస్ ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. సో హీ వెంట్ టు బెరియా. 10వ వచనంలో 17:10 అపోస్తలుల కార్యముల గ్రంథం అక్కడి నుంచి బెరియాకు వెళ్ళాడు అని, ఆ తర్వాత 16వ వచనంలో పౌలు ఏథెన్స్కు వెళ్ళాడు అని, బెరియా నుంచి ఏథెన్స్కు వెళ్ళాడు అని చదువుకుంటాం. సో దీనికి ఈ చర్చ్ ఫౌండేషన్ అప్పుడు కొరింథు సంఘంలో అయితే 1.5 సంవత్సరం పాటు ఉన్నాడు, కానీ తెస్సలోనిక సంఘంలో 3 వారాలు మాత్రమే ఉన్నాడు అపోస్తలుడు పౌలు సుమారుగా. సిల్వాను, తిమోతి కూడా వీరితో అపోస్తలుడు పౌలుతో ఉన్నాడు. ఈ సిల్వాను అంటే ఇది రోమన్ నేమ్. ఇంకొక పేరు ఆయనకు శీలా అని చాలాసార్లు మనం చదువుకుంటాము. ఒక
ఎక్కువ కాలం పాటు పౌలుతో పాటు అనుభవజ్ఞుడైన ఒక పరిచారకునిగా లేదంటే సహపరిచారకునిగా ఉంటూ ఉన్నాడు. సెకండ్ మిషనరీ జర్నీలో ఫిలిపియన్ జైల్లో పెట్టబడినప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో అపొస్తలు పౌల్తో పాటు ప్రిజన్లో ఉన్నాడు. ఆ తర్వాత తెసలోనికాకు పౌల్ వచ్చినప్పుడు తనతో పాటు సీలను కూడా తీసుకొని వచ్చాడు. సో సిల్వాను అంటే ఎవరో కాదు, శీల. తర్వాత మనకు బాగా పరిచయం ఉన్న తిమోతి గురించి కూడా మనకు తెలుసు. లుస్త్రా అనే పట్టణం గలతీ ప్రావిన్స్లో, గెలేషియన్ ప్రావిన్స్లో ఒక పట్టణం ఇది. ఆయన ఒక గ్రీక్ ఫాదర్, మదర్ ఏమో జ్యూ అనగా యూనికే అనే తన యూదురాలు తన తల్లి. అలాగనే తన ఫాదర్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయబడి ఉండలేదు, కానీ అతను ఒక గ్రీక్ అని మాత్రం రాయబడి ఉంది. తిమోతిని అపొస్తలు పౌల్ తెసలోనికాకు పంపించాడు. ప్రీవియస్ అకేషన్లో గనక మనం చూసినట్టయితే 3వ అధ్యాయం ఇదే తెసలోనికాయిలోకి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3:2లో చెప్తాడు తిమోతిని పంపించాను అని. 4 చివరిలో కనిపిస్తుంది. క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి అని అంటున్నాడు. సో తిమోతి అండ్ సైలస్ వీరిరువురు కూడా బాగా పరిచయస్తులు తెసలోనిక సంఘానికి. ఈ చాప్టర్ యొక్క అవుట్లైన్ ఏంటంటే 3 క్రిస్టియన్ వర్చ్యూస్. దీనినే మనం ద క్రిస్టియన్ ట్రయాడ్ అని పిలవచ్చు. క్రిస్టియన్ ట్రయాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదివితే 13:13లో చివరిగా అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే అని అంటున్నాడు. దిస్ ఈజ్ ద ట్రయాడ్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇవి శాశ్వత కాలం ఉండేటువంటివి. ఇందులో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తున్నాడు. ఇక్కడ అపొస్తలు పౌల్ యొక్క రైటింగ్ క్యాపబిలిటీని మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. 2వ వచనం చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని అంటున్నాడు. దీనిని బట్టి ప్రార్థిస్తున్నాము, థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నాము అని అంటున్నాడు. సో we see 3 things here, 3 virtues, Christian virtues. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనిక సంఘమునకు అంటున్నాడు. ఈ ఉదయకాలమందు మనం తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నవారమైతే మనలో ఈ 3 క్రిస్టియన్ వర్చ్యూస్ ఉంటాయి. 1 విశ్వాసం, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఈ 3 ఉంటాయి. కాబట్టి ఈ 3 కూడా దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ప్రొడ్యూస్ కాంక్రీట్ యాక్షన్స్. ఇవి ఉండటమే కాదు, ఇవి మనలో ఉండటం వలన అవి మన జీవితంలో క్రియారూపకంగా కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ద గ్రేట్ మోటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంది అంటే ఈ 3 ఉంటుంది. అందుకే అపొస్తలు పౌల్ ఇక్కడ ఈయన స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఈ క్రిస్టియన్ వర్చ్యూస్ కలిగి ఉన్నవారు ఖచ్చితంగా యాక్షన్లో ఉంటారు. దే విల్ బి హ్యావింగ్ కాంక్రీట్ యాక్షన్స్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ దీస్ యాక్షన్స్ ఆర్ సీన్ ఇన్ ద థెసలోనియన్ చర్చ్. తెసలోనిక సంఘస్థులలో ఈ 3 క్రిస్టియన్ వర్చ్యూస్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసంతో కూడిన మీ పని, ఫెయిత్ దట్ వర్క్స్ ఆర్ ఫెయిత్ విచ్ వర్క్స్. 2వది లవ్ దట్ ప్రొడ్యూసెస్ లేబర్, ప్రేమతో కూడిన ప్రయాసం. 3వది
ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. హోప్ మస్ట్ ప్రొడ్యూస్ patience. These are the result of undeniable work of the Holy Spirit that will lead a person into a marvelous life, or that will lead us into marvelous lives. These are called the changed lives. మార్పు చెందిన జీవితాలు, రూపాంతరం చెందిన జీవితాలు ఎలాగ మనకు అర్థమవుతాయి, ఎలాగూ ఇతరులకు తెలుస్తుంది? హౌ డు వి ఎగ్జిబిట్ అవర్ సెల్వ్స్ దట్ అవర్ లైవ్స్ ఆర్ చేంజ్డ్, మన జీవితాలు మారాయి అనటానికి మనలో ఈ వర్చ్యూస్ కనిపించాలి. దీస్ ఆర్ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్డినయబుల్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యసిద్ధి జరుగుతుంది అనడానికి, ఆయన కార్యం జరుగుతుంది అనడానికి మనలో కనిపించే లక్షణాలు ఇవి. సో ఇవి లేకుండా ఏ సంఘంలోని విశ్వాసులు కూడా వారు విశ్వాసులుగా పిలువబడరు. ఆ సంఘం క్రైస్తవ సంఘంగా ఏమాత్రము పిలువబడదు. ఈ ఉదయకాలమందు మనలో ఈ వర్చ్యూస్ ఉన్నాయా? ఈ వర్చ్యూస్ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు వలన క్రియారూపం దాలుస్తున్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం మన యొక్క జీవితాన్ని మార్చేయాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. వీఆర్ అ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయనలో నూతన సృష్టిగా మారిన మనం, మన యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. కంప్లీట్ చేంజ్. మనకు గతంలో ఉన్నవన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తాం. వీ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. రాంగ్ ట్రాక్లో ఉన్నవారు రైట్ ట్రాక్లోకి వచ్చేస్తారు. అసత్యంలో ఉన్నవారు సత్యాన్ని తెలుసుకుంటారు. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడుస్తారు, వెలుగులోనికి వస్తారు. మరణంలో జీవిస్తున్నవారు జీవంలోనికి దాటిపోతారు. This is the change that is to be exhibited, or that is to be seen in the person who is claiming to be a Christian. పరిశుద్ధంగా జీవిస్తున్నాం, దేవుని కోసం జీవిస్తున్నాం, మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం అని చెప్పుకుంటున్న మన జీవితాలలో ఇటువంటి చేంజ్, నోటిసబుల్ చేంజ్, అందరికీ కనిపించే మార్పు, ఈ మార్పు ఇతరులకు స్పష్టంగా తెలుస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దాని వలన వీరు క్రైస్తవులు అని ఇతరులకు అర్థమవుతుంది. అందుకని విశ్వాసం మన యొక్క జీవన శైలిని మార్చేస్తుంది. రెండవదిగా మనం 4-5 వచనాలలో చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఈ 3లో ఉన్న ప్రార్థన అంశాలను మరలా తర్వాత చేద్దాము. అందుకే అంటున్నాడు, ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో వారు ఏర్పరచబడిన వారు, మీరు ఏర్పరచబడిన సంగతి, మీరు ప్రేమింపబడిన సహోదరులు, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. సువార్త విన్నప్పుడు ఆ సువార్త మనలో మార్పును తీసుకొస్తుంది. ఎలాగూ అంటే మాటతో మాత్రం కాదు, ఇది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ, శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో ఆ వాక్యం మన దగ్గరకు వస్తుంది, ఆ సువార్త మనలోనికి వస్తుంది. ఆ విధంగా మన యొక్క జీవితాలలో మార్పు వస్తుంది. దట్ ఈస్ హౌ అవర్ లైఫ్ స్టైల్ విల్ బి చేంజ్డ్. అందుకే చూడండి 10వ వచనంలో మీరు మీ విగ్రహములను విడిచిపెట్టి అని ఉంటుంది. మీరు మీ విగ్రహములను విడిచిపెట్టి, మీ విగ్రహాలను విడిచిపెట్టి. గతంలో మనకు అనేకమైన
విగ్రహాలు మన జీవితంలో ఉంటాయి, అనేకమైన విగ్రహాలు. వాటిని మనం ఇది అని స్పెసిఫిక్గా చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహము లేదంటే చాలా విగ్రహాలు ఉంటూ ఉంటాయి. దేవుని మనం హృదయమంతటితో ప్రేమించటానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో అది ఏదైనా కూడా విగ్రహమే అవుతుంది. ఈ తెస్సలోనియన్స్ వారి విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అగు దేవునికి దాసులు అవటానికి వారు ముందుకు వచ్చారు. మేము దేవునికి దాసులుగా ఉండాలి. జీవం గలవాడు సత్యవంతుడు. మనలో ఇంతకు ముందు జీవం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనలోనికి జీవం వచ్చింది. ఆయన జాన్ చాప్టర్ 14:19 అంటున్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించు. నేను జీవించుచున్నాను కనుక బికాజ్ ఐఎమ్ లివింగ్ యూ విల్ ఆల్సో లివ్, యూ విల్ లివ్. సో క్రీస్తు ప్రభువులో ఉన్నవారు మరణించిన జీవితాలను జీవించరు. లేదంటే the lives that are what you can say that were dead, అంతకుముందు చనిపోయినటువంటి జీవితం, మరణించిన జీవితం జీవించిన మనం ఇప్పుడు జీవంతో కూడిన జీవితాన్ని జీవిస్తాము. లైవ్లీ లైవ్స్ని మనం జీవిస్తాము, పరిశుద్ధంగా జీవిస్తాము. సో విగ్రహాలను విడిచిపెట్టి జీవం గలవాడు సత్యవంతుడకు దేవునికి దాసులుగా ఉండటానికి మనం వస్తాము. సో సత్యవంతుడైన దేవునికి దాసులుగా ఉన్నప్పుడు సత్యమైన రీతిలోనే మన జీవితం ఉంటుంది. ఆయన యొక్క జీవం మనలో నుంచి ప్రవహిస్తుంది కాబట్టి మన జీవితాలు జీవంతో కూడిన జీవితాలుగా ఉంటాయి. సో ద ట్రయాడ్ని మనం చూస్తున్నాం. విశ్వాసంతో కూడిన మీ పని, ఇది విశ్వాసం మనలో ఉంది అంటే అది క్రియతో కూడిన విశ్వాసంగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతం అని యాకోబు పత్రిక చెప్తూ ఉంది మనకు. సో విశ్వాసంతో కూడిన మీ పని. రెండవది లేబర్ ఆఫ్ లవ్. లేబర్ ఆఫ్ లవ్ అంటే మనం ప్రేమతో కూడిన మీ ప్రయాసము అని రెండవ వచనం చెప్తుంది. లేబర్ ఆఫ్ లవ్, లవ్ అట్ వర్క్స్. ఇట్ ఇన్వాల్వ్స్ 3 steps, 3 మెట్లుగా ఉంటుంది. మొదటి సిగ్నల్ ఏంటంటే శ్రమల పట్ల తెస్సలోనియన్స్ యొక్క వైఖరి మారిపోయింది. మన యొక్క వైఖరి కూడా శ్రమల పట్ల మారిపోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తెస్సలోనిక సంఘం ఎస్టాబ్లిష్ చేయబడిందో వెంటనే ఒక పెద్ద పర్సిక్యూషన్ వచ్చేసింది. జెరూసలేము టెంపుల్ని పాడు చేసేసారు. తర్వాత క్రైస్తవులందరినీ పట్టుకొని వారిని హింసిస్తూ వారిని జైళ్లలో పెడుతూ ఉన్నారు. వారికి అనేకమైన కష్టాలు కలిగిస్తూ ఉన్నారు. కొందరిని వారు హతసాక్షులుగా మార్చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ తెస్సలోనిక సంఘం మాత్రం చాలా ధైర్యంగా ఈ పర్సిక్యూషన్ని ఎదుర్కొంటూ ఉంది. సో శ్రమల పట్ల మన యొక్క వైఖరి ఏంటి? అసలు ఎక్కడైనా చిన్న విషయం జరిగితే ఒక చర్చ్ని తగలబెట్టేశారంట, దానిని గురించి సోషల్ మీడియా అంతా కూడా చాలా ప్రచారం జరుగుతుంది. సో ఒక చర్చ్ని కాల్ చేస్తే దానికి అది పర్సిక్యూషన్ కాబట్టి, లేదంటే క్రైస్తవ వ్యతిరేక చర్య కాబట్టి దానికి మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? ఈ కాల్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, వారి మీద తగిన లీగల్ యాక్షన్ తీసుకోండి, వారిని జైల్లో పెట్టండి, వారిని శిక్షించండి, వారికి తగినటువంటి విధంగా పనిష్మెంట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ మనందరం కూడా క్రైస్తవ సమాజం వీధులలోనికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అనేది పర్సిక్యూషన్ పట్ల మన యొక్క వైఖరిగా ఉండాలా? లేదంటే తెస్సలోనియన్స్ లాగా మన యొక్క వైఖరి ఉండాలా? 6వ వచనం చూడండి. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలో ఆనందం, ద జాయ్ ఆఫ్ ద లివింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనలో ఉంటే సంతోషం ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు, ప్రభువును పోలి నడుచుకుంటూ ఉన్నారు. రిజాయిసింగ్ ఇన్
ఎఫ్లిక్షన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లేబర్ ఆఫ్ లవ్. ప్రేమతో కూడిన ప్రయాస అంటే ఇది. విశ్వాసం వలన తెస్సలోనియన్స్ ఏం చేశారు అని అంటే, ఆ దినాలలో పర్సిక్యూషన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఉద్యోగాలు తీసేశారు, వారి ఇంట్లో ఉంటే వారిని పట్టుకొని పోతూ ఉన్నారు, అరెస్ట్ చేసి ప్రిజన్లో పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా వారు సహనంతో, ఓర్పుతో భరిస్తూ ఉన్నారు. ఇది ప్రేమతో కూడినటువంటి ప్రయాస. కనుక దేవుడు మనలను ప్రేమించమని ఎందుకు చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మొదట ప్రేమించిన దానికి బదులుగా మనం ఆయనను ప్రేమించాలి అని ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సో దేవుని ప్రేమకు బదులుగా ఆయన కొరకు శ్రమను అనుభవిస్తూ ఉంటే అది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నదాన్ని బహిర్గతం చేస్తుంది. తెస్సలోనియన్స్, they stopped complaining and they started rejoicing. శ్రమలు వచ్చినప్పుడు, పర్సిక్యూషన్ వచ్చినప్పుడు, హింసించబడుతున్నప్పుడు ఎదురు తిరిగి వారి మీద కేసులు పెట్టడం కాదు, లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయటం కాదు, లేదు అంటే కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళటం కాదు, ప్రతీకారం తీర్చుకోవడం కాదు, మమ్మల్ని మీరు ఇలా చేస్తున్నారా, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు అని వారిని శపించటం కాదు. కానీ మనం సామెతల గ్రంథకర్త చెప్పినట్టుగా, మనం ఎవరైనా మన శత్రువు ఆకలి కొంటే వానికి మనం ఆహారం పెడితే అది వాని నెత్తి మీద నిప్పులు కుప్పపోసినట్టుగా ఉంటుంది. సో మనం ఎన్మిటీని ప్రేమతో జయించాల్సి ఉంటుంది, హింసను ప్రేమతో జయించాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లేబర్ ఆఫ్ లవ్. ఇది ఫస్ట్ మార్క్ ఆఫ్ అ చేంజ్డ్ లైఫ్. మార్పు చెందిన జీవితంలో మొట్టమొదటిగా కనిపించే లేదంటే ప్రేమ కలిగినటువంటి ప్రయాసలో మొదటి సిగ్నల్ ఇది. అది దేవుని ప్రేమకు బదులుగా మనలను హింసించే వారిని ప్రేమించడం. స్టెఫన్ అపొస్తలుల కార్యంలో గ్రంథంలో మనం చదువుకుంటాము, ఆయనను హింసిస్తున్నారు, స్టోన్స్ వేసి కొడుతున్నారు, రాళ్ళు పెట్టి కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని ఏమి శపించడం లేదు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నారు, ఆయన మొట్టమొదటి మాట పలుకుతూ ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడా, లేదంటే తండ్రి వీరందరినీ కూడా సర్వనాశనం చేసేయమని అంటున్నాడా? లేదు కదా. సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ యోహాను, యాకోబులు మేము ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని కాల్చివేయినట్లుగా ఆజ్ఞాపించడానికి మాకు ఛాన్స్ ఇవ్వమని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మానవాళిని సర్వనాశనం చేయడానికి కాదు, శత్రువులను తుదముట్టించి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, కానీ ఆయన ప్రేమతో శత్రువులను జయించడానికి వచ్చారు. మనం దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా మనం కనిపించాలి, కానీ ఆయన ప్రేమను మనం ఇతరులకు కనిపించేలాగా మన జీవితాలలో దేవుని యొక్క క్వాలిటీస్ని కలిగి ఉండాలి, కానీ వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని మనం అనుకోకూడదు. తెస్సలోనియన్స్ చేస్తున్న గొప్ప పని, కంప్లైంట్ చేయడం మానేశారు, రిజాయిస్ చేయడం మొదలుపెట్టారు, సంతోషించడం మొదలుపెట్టారు. సెకండ్ మార్క్ చూడండి 8వ వచనంలో, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను అని అంటున్నాడు. సో దే షేర్డ్ ద గుడ్ న్యూస్ త్రూ అవుట్ మెసిడోనియా అండ్ అకయ్య. మాసిదోనియాలోను అకయ్యలోను దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వీరు తోడ్పడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మీడియా కానీ ఇంకే రిసోర్సెస్ కానీ లేవు, పెద్ద పెద్ద గ్రౌండ్స్ లేదు, అంటే ఫంక్షన్ హాల్స్ లేవు, అందులో పెట్టి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, పబ్లిక్ క్రూసేడ్స్ని కండక్ట్ చేయడానికి కుదరదు. తర్వాత ఆ రోమన్ గవర్నమెంట్ యొక్క పర్సిక్యూషన్ ఉంది కాబట్టి ఆ యూదులైన వారు కూడా కొంతమంది వ్యతిరేకులు ఉంటూ ఉన్నారు కనుక, పర్సిక్యూట్ చేస్తున్నారు కనుక వారు పబ్లిక్గా ప్రీచ్ చేయడానికి అవకాశం ఎక్కడా కూడా లేదు. వీరు చేసింది ఏంటంటే ఒక పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ ఉన్నారు.
వ్యక్తిగత సువార్త పరిచర్య, వ్యక్తిగతంగా క్వైయట్గా చాలా ప్రశాంతంగా నిమ్మలంగా నిశ్చలంగా చేస్తూ ఉన్నారు. ఒక అంతర్లీనమైన యంత్రాంగం, ఇన్విజిబుల్ నెట్వర్క్తో వారు దేవుని యొక్క సువార్తను క్రియారూపంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే థెసలోనియన్స్ యొక్క క్రియలను చూస్తూ ఉన్నారో వారికి అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంటే ఏంటో, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ఏంటి అనేది కూడా వారికి అర్థమవుతుంది. సో ఇది వారు పబ్లిక్గా ఎక్కడక్కడ గట్టిగా ప్రచారాలు చేస్తూ చేయట్లేదు, పబ్లిక్లో లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయట్లేదు, అంతా కూడా చాలా ప్రశాంతంగా చేస్తూ ఉన్నారు. అపోస్తలుడు పౌలు తెసలోనికకు వచ్చినప్పుడు 17వ అధ్యాయం 6వ వచనంలో ఈ యూదులు ఉన్నారు కదా, ఎవరు the Jews who were jealous about అపోస్తలుడు పౌలు, వారు మత్సరపడే యూదులు అని రాయబడి ఉంది. మత్సరపడే యూదులు 5వ వచనంలో. అయితే యూదులు మత్సరపడి వారేమంటున్నారు 6వ వచనంలో, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. మనం చెప్పే సువార్త భూలోకాన్ని తలక్రిందులు చేసేటువంటి సువార్తగా, ఇది మనం గట్టిగా అరిచో, గట్టిగా లేదంటే కేకలు వేసో, మీటింగ్స్ని పెట్టో, లేదు అంటే క్రూసేడ్స్ని పెట్టో, ఇంకేదేదో పండుగలు ఆచారాలు అని చెప్పి కండక్ట్ చేస్తూ మనం అభిషేక కూడికలని, లేదు అంటే ఆశీర్వాద కూడికలని ఇంకేవేవో కండక్ట్ చేసి చేయటం కాదు, కానీ వీరు పర్సనల్ ఇవాంజలిజంని చేస్తూ ఉన్నారు. ఇది ప్రేమతో కూడిన ప్రయాసను పడుతూ ఉన్నారు. మూడవది ద థర్డ్ సైన్ ప్రేమతో కూడిన ప్రయాసలో మూడవ మార్క్ ఏంటంటే, మూడవ గుర్తు ఏంటంటే 8వ అధ్యాయం 8వ వచనంలో బి పార్ట్ తర్వాత పార్ట్ చూస్తున్నాం. దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెల్లడి ఆయన. వీరి యొక్క విశ్వాసం వ్యక్తమవుతుంది, వెల్లడవుతుంది. ఇదేంటంటే దే ఆర్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్ ఇన్ దేర్ డైలీ లైఫ్స్, దేర్ సింపుల్ ఫెయిత్. వారికి ఉన్న సాధారణమైన భక్తి లేదంటే విశ్వాసం వారి యొక్క జీవన శైలిలో కనిపిస్తుంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని వారు అనుకుంటున్నారు. అందుకే మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పాల్సిన పని ఏం లేదు. ఇట్ ఈస్ సీన్, ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద థెస్సలోనియన్స్. కనుక నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు వారు కలిగి ఉండటానికి కారణం ఏంటంటే God will take care అని అనుకుంటున్నారు. That brings us to the third quality, నిరీక్షణతో కూడిన ఓర్పు. మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అలాగనే 2వ పత్రిక చివరి అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గురించి అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ది ఎవర్ ప్రెజెంట్ హోప్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క నిరీక్షణ ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం తిరిగి వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయనతో కూడా ఉండటానికి తీసుకెళ్తారు అనేదే క్రిస్టియన్ హోప్. 10వ వచనం చూడండి. మరియు దేవుడు మృతులలో నుండి జీవం గలవాడును సత్యవంతుడును ఒక దేవుని దాసులగుటను దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. పరలోకం నుండి వచ్చునని ఎదురు చూస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో గలిలయ మనుష్యులారా చూడండి, 11వ వచనం, గలిలయ మనుష్యులారా మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏ రీతిగా వెళ్తున్నారో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తారు. దిస్ ఈస్ ద క్రిస్టియన్ హోప్. వెన్ ఈజ్ హీ కమింగ్? ఆయన ఎప్పుడు వస్తున్నాడు అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఎప్పుడొస్తే ఏంటి, ఆయన మన కోసం స్థలం సిద్ధపరిచి వెళ్తూ ఉన్నాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచుడి. 14:1 నుంచి చదువుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. The Lord Jesus Christ will come and He will take us into heaven. ఆయన తనంతడు తానుగానే వచ్చి, if I go away, I will come again and receive you unto myself. కాబట్టి there are so many mansions in the kingdom of heaven. పరలోక రాజ్యంలో తండ్రి ఇంట అనేక నివాసములను ఆయన సిద్ధపరిచి మన కోసం రాబోతున్నారు అనేది దిస్ ఈస్ ద డామినెంట్ థీమ్ ఆఫ్ దీస్ 2 ఎపిసోడ్స్. తెస్సలోనికీయులకు రాసిన 2 పత్రికలలో మనం చూసే ఒక డామినెంట్ థీమ్ ఏంటి అంటే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వారికి ప్రశ్నార్థకంగా ఉంది అని అంటే దే వర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ డెత్. ఎప్పుడు పర్సిక్యూషన్లో వారి యొక్క ప్రాణాలు పోతాయో, హింసించబడుతూ ఉన్నారు కదా, వారి ప్రాణాలు పోతాయేమోనని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మన ప్రాణాలు కనుక పోతే మన నిరీక్షణ ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ మనం కానీ మరణిస్తే సమాధులలో నుంచి మన ఆత్మలను ఆయన పైకి లేపి రిజరక్షన్లో తీసుకొని వెళ్తాడు. ఒకవేళ మనం కానీ బ్రతికుంటే ఒక రెప్పపాటులో మార్పు చెందుతాము, ర్యాప్చర్ జరుగుతుంది. అప్పుడు ఆయనతో కూడా ఉండటానికి తీసుకొని పోబడతాము. ఇది నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారిగా వీరు ఉన్నారు. ఒకటి మీ విశ్వాసముతో కూడిన పని, రెండవది ప్రేమతో కూడిన ప్రయాసం, మూడవది నిరీక్షణతో కూడిన ఓర్పు. వీటన్నింటిని బట్టి దేవునికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి ఇటువంటి క్రిస్టియన్ వర్చ్యూస్ మన క్రైస్తవ జీవితాలలో, మార్పు చెందిన మన జీవితాలలో కనిపిస్తున్నాయా? ఇవి కనిపించకపోతే నిజమైన మార్పు మనలో రాలేనట్లే. కనుక ఈ క్రిస్టియన్ వర్చ్యూస్ కలిగి ఉండటమే కాదు, పరిశుద్ధాత్మని యొక్క క్రియ మనలో జరుగుతూ ఉన్నప్పుడు దేర్ విల్ బి ఏ మార్వెలస్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవన విధానంలోనే మార్పు వస్తుంది. అందువలన మన విశ్వాసం ఒక క్రియారూపకమైన విశ్వాసంగా, ప్రేమతో కూడిన ప్రయాసను మనం కలిగి ఉన్న వారంగా, నిరీక్షణతో మనం ఓర్పు కలిగిన వారంగా జీవిస్తాము. ఇందును బట్టి దేవునికి అపొస్తలుడు పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న రీతిలో మనం కూడా మన సంఘమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిలో మన సంఘం ఉండాలి, క్రైస్తవ సంఘం ఉండాలి అని ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. సో లెట్ us examine ourselves. If we have this faith that produces work in our lives, love that produces labor, and the hope that produces patience. ఈ 3 క్రిస్టియన్ వర్చ్యూస్ మన జీవితంలో కనిపించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, తెస్సలోనియన్ చర్చ్ హింస పొందుతూ ఉంది, శ్రమ పడుతూ ఉంది. అటువంటి పరిస్థితులలో ప్రభువా, వారిలో నాయన మేము 3 క్రిస్టియన్ వర్చ్యూస్ని చూడగలుగుతున్నాం. అది కూడా వారి జీవితంలో కార్యరూపంలో చూస్తూ ఉన్నాము.
in the way that they are expressed in their works. క్రియల ద్వారా వారి యొక్క జీవితాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి, అటువంటి క్వాలిటీస్, ఈ 3 క్వాలిటీస్ మా జీవితంలో కూడా ఉండునట్లు మాకు సహాయము అనుగ్రహించమని, ఒక ఎగ్జాంపులరీ చర్చ్ లాగా మేము ఉండునట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఈ క్రిస్టియన్ వర్చ్యూస్ని మనం కలిగిన వారంగా, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, అలాగే క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగిన వారంగా జీవిస్తూ, శ్రమలను సహిస్తూ దేవుని కొరకు మనం జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.